ఆరో కాలం కష్టపడి పండించిన పంటని అమ్ముకోవాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది పాలమూరు పత్తి రైతులు. పాలమూరు పత్తిలో అయితే 6 నెలల పాటు కష్టపడి పండించిన పంటని సిసిఐ సెంటర్లో కూడా అమ్మడానికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సిసిఐ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో కూడా సిసిఐ సెంటర్లో కూడా నత్తనడక కొనుగోలు కేంద్రం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్ ఇంకా దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పత్తి ట్రాక్టర్లు కూడా వేలాది వందల ట్రాక్టర్లు కూడా తరలి వచ్చారు. ఇక్కడ రైతులు తిరిగి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా అయితే సిసిఐ సెంటర్లు కూడా కొనుగోలు నత్తనడక నడచడంతో కూడా దాదాపు 10 రోజుల పాటు ట్రాక్టర్లు రోడ్లపైన కూడా నిలబడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. సిసిఐ సెంటర్లో కూడా కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం పెంచితే రైతులు కూడా ఇబ్బందులు లేకుండా పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు రోడ్లపైన పత్తి ట్రాక్టర్లు నిలబడవలసింది, ఎందుకు సిసిఐ సెంటర్లు కూడా వేగంగా కొనుగోలు చేస్తలేరు? ఇంతవరకు శనివారం నాడు ఉదయం వచ్చినాయి బండ్లు, తర్వాత 500 క్వింటాలు తీసుకుంటాము అని లోపల అధికారులు అంటున్నారు. 10 బండ్లు ట్రాక్టర్లు పోయేటోళ్ళకి అయిపోతుంది, మూసేస్తున్నారు. ఈయన బులోరలు ట్రాక్టర్లు అన్నీ వచ్చి ఈయనే ఉన్నాయి. వాళ్ళకి తిండి లేదు, ట్రాక్టర్లు కిరాయి ఎస్ట్ అడుగుతున్నారు. అన్ని ఇబ్బందులు రైతుకు వస్తున్నాయి. ఎవ్వరు పట్టించుకునే నాదుడే లేడా. ఎందుకు సిసిఐ సెంటర్లో కూడా నిర్లక్ష్యం జరుగుతుంది? ఏం చెప్తున్నారు అధికారులు? అక్కడ కొనుగోలు చేసేటప్పుడు ఏం చెప్తలేరు. ఎందుకో మీ ఇష్టం, మీ ఆడకన్నా పోండి, ఏమన్నా చేసుకోండి అంటున్నారు. అంతే, ఏమంటలేరు. ఇంకా వాళ్ళు మీ ఇష్టం, మీ బుద్ధుడిని అడ చేసుకోపోండి, మేము తీసుకున్నది ఇంత, బుద్ధుడి తాగుడు లేకపోతే పోండి, వేరే తనుకోండి అంటున్నారు. 500 క్వింటాలు తీసుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు రోజుకి 500 క్వింటాలు? మినిమం ఎన్ని ట్రాక్టర్లు? అంతా కూడా పోయలేదు. నిన్న ధర్నా చేసిండ్రు కాబట్టి నిన్న అంతా కూడా పోయలేదు. నిన్న పత్తి ఎవరు నీళ్ళు కొట్టుకొచ్చిందని ధర్నా ఆఫ్ చేసిండ్రు. రిజెక్ట్ చేస్తే నీళ్ళు లేదని ధర్నా చేసిండ్రు. మళ్ళా తర్వాత తీసుకున్నారు బండ్లు కొన్ని. ఇంకా అంత తప్ప వేరే ఏం లేదు. నిన్న సిసిఐ సెంటర్లో వాళ్ళు ఏం చెప్తారు? ఎందుకు లేట్ అడుగుతున్నారు? మీరు వాళ్ళు ఏం చెప్తారు మీకు? ఇంతే, మాకు అధికారం ఇంతే ఉంది తీసుకునేది. 500 క్వింటాలు తప్ప వేరే ఏం లేదు, మాకు అధికారం లేదు. తర్వాత మీరు ఏడికన్నా పోవాలనుకుంటే కూడా పోండి, మేము తీసుకునేది ఇంతే రోజు. రైట్, మీరు చెప్పండి, మీది ఏ ఊరు, ఎన్ని ఎకరాలు పత్తి చేస్తారు, ఎంత తీసుకొచ్చారు ఇప్పుడు? అది దమగ్నపూర్ విలేజ్, సిసిసి కుంట మండలు. నేను 2 ట్రాక్టర్లు అంటే 100 క్వింటాల దాకా ఉంటుంది, 10 ఎకరాలు వేసినాము. మేము శనివారం రోజు వచ్చినాము ఇక్కడికి. శనివారం నుంచి ఈయనే ఉన్నాం. అయితే నిన్న ఒక 30 బండ్లు ఇడుస్తారేమో, మేము ముందరనే ఉన్నాం, 20-24 బండ్లు ఉన్నాం. నిన్న ఇడుస్తారేమో, ఒక 30 బండ్లు చేస్తారేమో, పోతుంది అనుకున్నాం. కానీ నిన్న 8-9 బండ్లు చేసిండ్రు అంతే. ఇక పోయి అడిగితే మాకు రోజుకి 500 క్వింటాలు తీసుకోవడమే ఉంది, మేము అంతే తీసుకుంటున్నామని అంటున్నారు. అంటే స్టార్టింగ్లో కూడా ఎక్కువ క్వింటాలు, రోజుకు 10 క్వింటాలు 20 క్వింటాలు తీసుకున్నారు. ఈ రోజు అంటే రోజుకు 1000 క్వింటాలు కూడా తీసుకున్నారు. ఎందుకు తక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు? అడిగినరా మీరు? ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు మేము ఇంతకుముందు 40 బండ్లు 50 బండ్లు 50 ట్రాక్టర్ల వరకు కూడా తీసుకున్నారు అని అడిగితే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, అప్పుడు ప్లేస్ ఎక్కువ ఉండే మేము స్టాక్ చేసుకోనికి తీసుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ప్లేస్ లేదు, మిల్లు ఎంత జిన్నింగ్ చేస్తే మేము అంతనే బయట నుంచి తీసుకుంటామని చెప్తున్నారు. రైట్, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వానికి అధికారులు మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే మీ కొనుగోలు కేంద్రం వేగంగా పెంచమని చెప్తారా, ఏం చెప్తున్నారు? పెంచమని చెప్పాలంటే అక్కడ బోర్డు రాసి పెట్టిండ్రు, రోజుకు 500 క్వింటాలు తీసుకోవాలి, అంతకు మించి లేదు. మాకు లోన్ ఆస్కారం లేనప్పుడు మేము ఏం చేస్తాం అంటున్నారు అధికారులు కూడా. దానిపైన మనం ఏం చేస్తాం? వాళ్ళకున్నది మా రూల్స్ ఇంత, 500 క్వింటాలు మాకున్నది. అంటే సిసిఐ వాళ్ళే చెప్పినరా లేకపోతే అధికారులు చెప్పినరా? సిసిఐ వాళ్ళు చెప్పితే అధికారులు చెప్పినా బోర్డు రాసి పెట్టినప్పుడు మరి ఇంకెవరు చెప్పినట్టుంటారు? అంటే మీరు రోజుల పాటు ఇక్కడే కూర్చుంటారు రోడ్ల పైన అంటారు? కూర్చుంటున్నాం. జడ్చల్రా 1000 క్వింటాలు ఉంది, మామనల్రా 400 క్వింటాలు ఉంది, ఈడ 500 క్వింటాలు ఉంది, అక్కడ రాసి పెట్టిండ్రు. నిన్న ధర్నా చేస్తే కూడా వాళ్ళు చూపించారు అని చెప్పారు. జడ్చల సిసిఐలో 1000 క్వింటాలు ఎట్లా ఉంది, ఇక్కడ మహబూబ్నగర్లో 500 క్వింటాలు ఎట్లా ఉంది? మళ్ళీ అదే సార్, ఇప్పుడు ఆడ ఎట్లా ఉంది అంటే ఆడ మిల్లు పెద్దది, ఇది చిన్నది, గుంజినంతా తీసుకుంటాం అంటుండ్రు. ఎక్కువ తీసుకొని కూడా మేమేం చేస్తాము, జాగలేందా అంటుండ్రు. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే పత్తి రైతుల తిప్పలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా అధికారులు కూడా సిసిఐ సెంటర్లు కూడా వేగవంతంగా కొనుగోలు కేంద్రం చేయాలా. మినిమం అయితే రోజుకు 500 క్వింటాలు కాకుండా మినిమం 1000 క్వింటాలు తీసుకుంటే దాదాపు 20-30 ట్రాక్టర్లు ఉన్న పత్తి కూడా రోజు కూడా కొనుగోలుగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనప్పుడు కూడా రైతు తిప్పలు చాలా పడుతున్న పరిస్థితి. రోజుల తరబడి కూడా రోడ్లపైన కూర్చొని 6 కాలం కష్టపడి పండించిన పంటని కూడా అమ్ముకోవడానికి కూడా తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.